1 1/2 ఎక్కువ. చాకు రెండు తేడా చూసుకోండి. రాలేదు మేడం, కలిసి పెట్టండి కదా. కనెక్షన్ లైన్ వేయరా, పెట్టు, నువ్వు ఇట్లా పెట్టు, అంటే స్కేల్ పెట్టు, వెయిట్ రెడీ లైన్ స్కేల్ వేసుకో. సూపర్ వస్తుంది ఇప్పుడు. అరే ఇంకా మంచిగా అన్ని వస్తువులు దగ్గర పెట్టుకున్నావు, అట్లా ఏం కావాలని. అలా రాసుకోండి, వెయిట్ రాసుకోండి. ఇక్కడ ఇప్పుడు మంచిగా కనబడుతుంది, నీట్గా మనం కుట్టినా కానీ నీట్గా వస్తుంది. ఫస్ట్ కట్ చేసినామో బ్రాక్ బ్లౌజ్, దానికి ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవాలి. సెకండ్ కట్ చేసిందో చూసారా, ఇప్పుడు ఇందాక కట్ చేస్తున్నది ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, అర్థమైందా? దీనికి బ్యాక్ దానికి ఓపెన్ పెట్టుకోవాలి, ఫ్రంట్ దానికి ఓపెన్ కట్ చేసుకోకూడదు. అది ఓపెన్ లేకుండానే ప్లేట్స్ సేమ్ కుట్టడం విధానం అంతా సేమ్. ఒక మధ్యలో ప్లేట్ ఒకటి ఉంది కదా, అది ఒక్కటి ఏమైతుంది, కంటిన్యూగా వస్తుంది. అక్కడ డివైడ్ అయ్యేస్తే ఇక్కడ కంటిన్యూ వచ్చేస్తుంది, అర్థమైందా? నెక్స్ట్ ఇది కంప్లీట్ చేస్తే కట్టని బ్లౌజ్ వేసుకుంటాం. కట్ చేయండి మేడం. కట్ చేశారా అందరూ? ఓకే. ఇప్పుడు చేతులు కట్ చేసిన పై భాగంన ఇప్పుడు ఓపెన్ చేయండి. అలానే మడుతుంది కదమ్మా, అలానే ఓపెన్ చేసుకొని కావాల్సినంత ఫోల్డ్ మార్చుకోండి. అక్కడ నువ్వు జరపకూడదు, మడత నీ వైపే ఉండాలి. కావాల్సిన ఫోల్డ్ కావాల్సినంత ఫోల్డ్ 9 or 10. చేతులు కట్ చేసిన పై భాగంన చేతులు కట్ చేసిన పై భాగంన లైన్ వేసేయండి. చేతులు కట్ చేసిన పై భాగంన ఎడమ చేయి కింద అట్ట బట్ట
తిప్పదమ్మా నీ పక్క తిప్పు తిప్పు ఇంకా పోండి అందరు లైన్ 10 పెట్టేసి లైన్ వేసేయండి. చేతులు కట్టేసిన పై భాగం అది ఇంచుతుందా లేదా 9 ఇంచు పెట్టు. 9 పక్క పిల్లలందరూ 9 ఇంచు పెట్టుకోండి. చేతులు కట్ చేసిన పై భాగం లైన్ వేసేసుకోండి. మళ్ళీ ఒకసారి మంచిగా నీట్గా ఆఫీస్ వదిలేసి ఆఫీస్ వదిలేయండి. నీట్గా వేసేసుకోండి ఫాస్ట్గా. ఇప్పుడు అక్కడ నుండి పొడవు 13 ఇంచులు పెట్టేసేయండి. పొడవు 13 ఇంచులు మడత పైన పొడవు పెట్టేసి 13 పైకి లైన్ ఇక్కడ అడ్డంగా లైన్ పొడవ పెట్టి పూర్తిగా లైన్ వేయకూడదు. భుజం ఎంతైతే ఉందో అంతవరకు లైన్ వేసుకోవాలి. పొడవ 13 ఇంచులు డాట్ పెట్టండి అందరూ. ఇప్పుడు భుజం 5 ఇంచులు పెట్టండి. కుడి చేయి కింద మనం ఎప్పుడైనా ఓపెన్స్ ఉన్న వైపున బాటమ్ పెట్టుకోవాలి. మన క్లాత్ ఎక్కడైతే ఇంకా ఎక్స్ట్రా ఉంటుందో అక్కడ భుజం పెట్టుకోవాలి. గుర్తు పెట్టేసుకోండి. అందరు కుడి చేయి పైన భుజం పెట్టండి. అందరా అక్కడ భుజం అక్కడ కాదు ఇక్కడ. పొడవు ఎక్కడ ఏంటైంది ఆడ భుజం పెట్ట 5 ఇంచులు. మగరా కుడిచే పక్క భుజం ఇందులో చూపించాను నైట్ మళ్ళీ ఓకే. భుజం 5 ఇంచులు పెట్టండి. పొడవు ఎక్కడ మగరా పొడవు ఎక్కడ తీసుకున్నావు? పొడవు పై భాగం అది పై భాగం కింది భాగం 5 ఇంచులు పెట్టి 5 ఇంచులు మొత్తం కాదు గీత ఈ పొరపాట్లే. కిందికి 5 ఇంచులు డౌన్ పెట్టి సంగ పొడవు 5 ఇంచులు పెట్టేసుకోండి. లైన్ వేసేసుకోండి ఫుల్గాను. పొడవు పెట్టమ్మా పొడవు పెట్టు. నేను జరుపు కొంచెం జరుపు. గీత నుంచి పెట్టు. గీత ఎక్కడ గీసావా కదా గీత నుండి ఇక్కడ నుంచి వస్తుంది. పలుకు పెట్టు. 1.5 క్రాస్ చేయండి. అమ్మా 1.5 క్రాస్ చేయండి. ఏమన్నారు 1.5 క్రాస్ చేయండి. ఇలా కాల్ స్కేల్ పెట్టండి. గుడ్ గుడ్. లైన్ వేసుకో బంగారం. ఫస్ట్ లైన్ వేసుకో. లైన్ గుడ్. ఒకసారి పెన్ను ఒకసారి మార్కరా అక్కడ కొంచెం బియ్యం అనేసి 1.5 ప్రాజెక్ట్ 1.5 ఒకటిన్నర మన స్కేల్ పెట్టేవారు. స్కేల్ పెట్టేసి రౌండ్ ఆఫ్ చేసి కట్ చేసేయడం. కొంచెం కూడా ఎక్కువ కట్ కావద్దు.
చేసుకోవాలి రౌండింగ్. భుజం నుండి స్టార్ట్ చేసుకోండి కటింగ్. అందరూ బాగానే చేశారు, కానీ అందరూ బాగానే చేశారు, కానీ కొంచెం కూడా ఎక్కువ అవ్వకూడదు. ఎంత వర్క్ రౌండ్ చేయాలి అని ఇటువైపు వేయాలి. చూడు అమ్మాయి ఎలా పెట్టింది, పక్క కళ్ళ చూసుకుంటూ కూడా చేయొచ్చు కదా. 1.5 బోర్డు మీద ఎలా పడకుండా అక్కడే ఆలోచిస్తావా? లెఫ్ట్ రైట్ అన్ని తెలవాలి మనకి. చేయడమ్మా మీరు కట్ చేయండి, కట్ చేయడం కట్ చేయగలరా? కట్ చేయాలా? కొంచెం కూడా ఎక్కడ తీసుకోవద్దు, ఎక్కడికైతే కుదరకుందో అక్కడికే పెట్టుకోవాలి. ఓకే, ఇది లేదు కదా, ఇది 5 పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకోండమ్మా. ఫస్ట్ చేతులు కట్ చేసుకోవాలి. చేతులు కట్ చేసుకున్న పై భాగంలో బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకోగా మిగిలిన క్లాత్ ని క్రాస్ గా ఫోల్డ్ చేయాలి. ఏ బ్లౌజ్ ఇది? క్రాస్ కటింగ్ బ్లౌజ్.